శ్రీశైలం ఇప్పుడు ప్రమాదంలో పడింది. డ్యాం గేట్లు ఎత్తినప్పుడు పంజాపూల్ ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ఇంజనీర్లను ఆందోళనకు గురిచేస్తోంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 308.04 టీఎంసీలు, వరద ప్రవాహ సామర్థ్యం 13.20 లక్షల క్యూసెక్కులు. డ్యాం లో ఏటేటా పూడిక చేరటంతో 2011లో వరద లెక్కలు పరిశీలించి గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2015.80 టీఎంసీలుగా నిర్ధారించారు. 12 రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తేటప్పుడు స్పిల్వే నుంచి వరద నీరు కిందికి వెళ్లి మళ్లీ పైకి ఎగదన్ని నదిలో పడే ప్లంజ్ పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. 2009 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు డ్యాం కు 25.50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. 2009 నాటి వరదలకు ఆనకట్ట సహా కుడి ఎడమ గేట్లు ఏ మేరకు దెబ్బతిన్నాయో అనే విషయం మీద కమిటీలు అధ్యయనం చేశాయి. కేంద్ర జలవనరుల శాఖ 2014 సెప్టెంబర్ 23న ఆయా రాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ కమిటీ అదే ఏడాది అక్టోబర్ 28న ప్రాజెక్టును పరిశీలించి డ్యాం భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చింది. 2017 జూలై 13న కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి నేతృత్వంలోని కమిటీ 2018 జూన్ 11-12 జలవనరుల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ పి రామరాజు, రిటైర్డ్ సిఈ కె సత్యనారాయణ, రిటైర్డ్ ఈఈ కె కృష్ణ కమిటీ 2020 ఫిబ్రవరి 25న కేంద్రం జల సంఘం మాజీ చైర్మన్ డ్యాం భద్రతా నిపుణుడు ఏబి పాండ్యా నాయకత్వంలో కేంద్ర నిపుణుల కమిటీ డ్యాం ను పరిశీలించాయి. ప్లంజ్ పూల్ లో భారీ గొయ్యి వల్ల డ్యాం కు ముప్పు పొంచి ఉంది. ఈ గొయ్యి 45 మీటర్లు లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేశారు. అయితే కుడి ఎడమ గట్లకు నష్టం జరగకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. జలాశయానికి 780, 680, 490 అడుగుల మట్టంలో 3 గ్యాలరీలు ఉన్నాయి. 490 అడుగుల గ్యాలరీలో పెద్ద ఎత్తున సీపేజ్ ఎగదన్నుతోందని, పలు చోట్ల మెట్లు, నేల దెబ్బతిన్నాయని, వీటిని తక్షణ మరమ్మతులు, సీపేజ్ నీటిని గ్యాలరీ కాల్వకు మళ్లించేలా చర్యలు చేపట్టాలని వివిధ నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికల్లో స్పష్టంగా సూచించారు. ప్రాజెక్టు శాశ్వత మరమ్మతుల కోసం డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద 139 కోట్లు ఇవ్వాలని ఇంజనీర్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిధులు ఇవ్వకపోగా కొర్రీలు పెట్టింది. 190 కోట్లతో మరో ప్రతిపాదన పంపిస్తే అది కూడా ఆమోదించలేదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డాక్టర్ హానిష్ సాలం, అభిషేక్ కుమార్ నెల రోజుల క్రితం శ్రీశైలం డ్యాం ను సందర్శించారు. ఇప్పటికే వివిధ నిపుణుల కమిటీల సిఫార్సుల మేరకు డ్యాం భద్రతకు 203 కోట్ల నిధులు కావాలని కోరుతూ తాజాగా మరో ప్రతిపాదనను కేంద్రానికి పంపించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.